కొన్ని బంధాలుంటాయి, అవి ఎంతో అవసరమనిపిస్తాయి. కాని అదే సమయంలో లోపలేదో తెలియని గందరగోళం. ఒకర్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేమననిపిస్తుంది. కాని వాళ్లతో ఉన్నప్పుడు ఊపిరాడనట్లుంటుంది. చాలా విచిత్రం కదూ. అసలు ఈ అనుభవం వెనక ఏముందో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. ఇంతకీ ప్రేమ అంటాం, అద్భుతమైన ఫీలింగ్ అంటాం. మరి అంత గాఢమైన ప్రేమలో కూడా కొన్నిసార్లు భయమెందుకు కలుగుతుంది? మనలో చాలామందికెదురయ్యే ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. ఓకే, ఒక చిన్న దృశ్యం ఊహించుకోండి. ఫోన్ టేబుల్ మీద బోర్లించి ఉంది. దాన్ని చూడాలని లోపల నుంచి ఏదో ఒక శక్తి లాగుతున్నట్టుంది. స్క్రీన్పై వాళ్ల పేరు ఒక్కసారి వెలిగితే చాలు, ఆ ఒక్క నోటిఫికేషన్ కోసం ప్రాణం కొట్టుకుంటున్నట్టుంటుంది. ఆ క్షణంలో మనసులో ఒకటే నమ్మకం బలంగా నాటుకుపోతోంది. అమ్మో, ఒకరిని వదులుకోవటం ఇంత కష్టంగా, ఇంత అసాధ్యంగా అనిపిస్తోందంటే ఇది ఖచ్చితంగా ప్రేమే అయ్యుండాలి. ఇది చాలా శక్తివంతమైన నమ్మకం. కాని ఇందులో ఎంత నిజముంది? ఇక్కడే మనం ఒక పెద్ద భ్రమలో పడిపోతాం. దాని పేరే తీవ్రత అనే భ్రమ. అంటే ఏదైనా ఫీలింగ్ ఎంత బలంగా ఉంటే ఆ ప్రేమ అంత గొప్పదని, అంత నిజమని అనుకోవడం. కాని అది నిజమేనా? చూడండి, మనం తరచుగా ఒక పొరపాటు పడుతూ ఉంటాం. మన భావోద్వేగాల తీవ్రతను ప్రేమకు కొలమానంగా తీసుకుంటాం. కాని అసలు నిజమేంటంటే ఆ తీవ్రత కొన్నిసార్లు ప్రేమ వల్ల రాదు. అది భయం వల్ల, అభద్రత వల్ల, మన లోపలున్న ఏదో తెలియని వెలితి వల్ల కూడా రావచ్చు. ప్రేమలో తీవ్రత ఉంటుంది నిజమే, కాని భయం నుంచి పుట్టే తీవ్రత అనుబంధానికి కాదు, అది మనగడ కోసం చేసే పోరాటానికి సంకేతం. మరింత బలంగా పట్టుకోవాలనే ఫీలింగ్ వెనక అసలు కారణమేంటి? పైకి కనిపించే ఈ ప్రేమ కింద ఏ భయం దాగి ఉంది? ఇంతలా ఆ అవసరాన్ని నడిపించేది ఏది? దీనికొక పేరుంది. అదే భావోద్వేగ ఆకలి. అంటే మనకు ఎప్పుడో చిన్నప్పుడు దక్కని ప్రేమ, భద్రత కోసం మనసు పదే పదే తప్పించడం. ఈ ఆకలి వల్ల ఒంటరిగా ఉన్నప్పుడంతా శూన్యంగా, భయంగా అనిపిస్తుంది. దీంతో భాగస్వామి లేకపోవడమనేది వాళ్ళ ఉనికికే ప్రమాదంగా తోస్తుంది. ఇక ఈ స్థితిలో భాగస్వామి మన జీవితంలో ఒక చాయిస్లా ఉండరు. వాళ్ళు మనకు బతకడానికి అవసరమైన ప్రాణవాయువులా, ఎమోషనల్ ఆక్సిజన్లా మారిపోతారు. వాళ్ల ఉనికి మన కోరిక కాదు, మనల్ని మనం నిలబెట్టుకోవడానికి అవసరమైన సాధనంగా మారిపోతుంది. ఇలాంటి అలసట కలిగించే బంధంలో జనాలు ఎందుకు ఇరుక్కుపోతారు? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. అదే ఈ రిలేషన్షిప్ స్లాట్ మెషిన్. సరే, ఈ స్లాట్ మెషిన్ కదేంటో చూద్దామా? ఫస్ట్ విపరీతమైన ప్రేమ, ఆప్యాయత దొరుకుతుంది. అబ్బో, జాక్పాట్ కొట్టేశాం అనిపిస్తుంది. ఆ తర్వాత సడన్గా వాళ్లు దూరం జరుగుతారు. అంతే, మనం లివర్ లాగినట్టే వెంటనే మనలో ఆందోళన మొదలవుతుంది. వాళ్ళని వెంబడిస్తాం. ఇది ఒక జూదం. చివరికి వాళ్ల దగ్గరుంచి ఒక చిన్న ప్రతిఫలం దొరుకుతుంది. సరిగ్గా ఇదే, ఈ అనూహ్యమైన పద్ధతి మనల్నొక వ్యసనానికి బానిసన చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ఆ జాక్పాట్ కోసం ప్రయత్నించేలా చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మన గురించి మనకు బాగుందని ఫీలవ్వాలంటే ఎప్పుడూ వాళ్ల అంగీకారం మీద ఆధారపడాల్సొస్తుంది. ఒక వ్యసనపరుడు తన తరువాతి డోస్ కోసం ఎలా ఆరాటపడతాడో మనం కూడా వారి అటెన్షన్ కోసం అలాగే ఆరాటపడతాం. మన ఆనందం, మన బాధ అన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. సరే, ఇప్పుడు నిజమైన ప్రేమకు, ఈ భావోద్వేగ ప్రాణవాయువుకు మధ్య ఉన్న తేడాను ఇంకాస్త స్పష్టంగా చూద్దాం. ఎందుకంటే ఒకటి మనల్ని విస్తరింపజేస్తే, మరొకటి మనల్ని కుదించివేస్తుంది. ప్రేమ అనేది మన స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తుంది, మన ఉనికికి మరింత అర్థాన్నిస్తుంది. కాని ఆధారపడటం అలా కాదు. అది స్వేచ్ఛను చూసి భయపడుతుంది, దూరాన్ని చూసి పానిక్ అవుతుంది. బంధం ఒక అవసరంగా మారిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆరోగ్యకరమైన ప్రేమ ఒక వ్యక్తి ఎదగడానికి సహాయపడితే, ఆధారపడటం వారిని ఆ బంధంలో కనిపించకుండా చేస్తుంది. మరీ బంధానికి మనం చెల్లించే అసలైన మూల్యమేంటి? అదృశ్యం కావడం అన్నాం కదా. అంటే ఆ బంధంలో మనం మనల్ని ఎలా కోల్పోతామో ఇప్పుడు చూద్దాం. ఈ సంకేతాలు గమనించండి. తప్పులేకపోయినా నిరంతరం సారీ చెప్పడం, ఎందుకంటే వాళ్లను కోల్పోతామనే భయం. వాళ్ల తప్పుడు ప్రవర్తనను కూడా సమర్థించడం, ఎందుకంటే నిజాన్ని ఎదుర్కోలేకపోవడం. స్నేహితులకు, మనకు ఇష్టమైన పనులకు దూరమవ్వడం. చివరికి మన జ్ఞాపకాలను, మన ఫీలింగ్స్ని మనమే అనుమానించే స్థాయికి రావడం. ఇవి భక్తికి గుర్తులు కాదు, ఆ బంధంలో మన ఉనికి కరిగిపోతుందనడానికి సంకేతాలు.
ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయముంది. ఈ నంబర్ చూడండి, 2.5 కోట్లు పైనే. అమెరికాలో ప్రతి సంవత్సరం ఇన్ని కోట్ల మంది డబ్బుకు సంబంధించిన మోసాల బారిన పడుతున్నారట. ఆలోచించండి, డబ్బు విషయంలోనే ఎంత తేలిగ్గా మోసపోతే మరి మనసు సంగతేంటి, మన భావోద్వేగాల మాటేంటి? అక్కడ మనల్ని మనం ఎంత ఈజీగా మోసం చేసుకుంటామో కదా. సరే, ఈ గందరగోళం నుంచి బయటపడ్డానికి ఒక కొత్త మార్గాన్ని చూద్దాం. మన సంబంధాలను అంచనా వేయడానికి ఒక కొత్త దిక్సూచిని పరిచయం చేసుకుందాం. మన దృష్టిని బంధం యొక్క తీవ్రత నుంచి అది ఇచ్చే సంపూర్ణత వైపు మారుద్దాం. ఇప్పటిదాకా మనం ఎక్కువగా మనల్ని మనం అడుక్కున్న ప్రశ్నేంటి? ఈ ఫీలింగ్ ఎంత బలంగా ఉంది, ఈ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంది, ఇదే కదా. కానీ ఇప్పుడు మనం అడగాల్సిన అసలైన ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న ఇది. ఈ సంబంధంలో నేను ఎలాంటి వ్యక్తిగా మారుతున్నాను? నేను ఎదుగుతున్నానా, లేక నన్ను నేను కోల్పోతున్నానా? అలాగే ఇంకో ముఖ్యమైన ప్రశ్న, నేను ఈ బంధాన్ని స్వేచ్ఛగా ఎంచుకుంటున్నానా, లేకపోతే దీన్ని కోల్పోతానేమోనన్న భయంతో అంటిపెట్టుకునే ఉన్నానా? ఈ ఒక్క ప్రశ్న ఆరోగ్యకరమైన సాన్నిహిత్యానికి, భయం ఆధారిత బంధానికి మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. చివరిగా మనల్ని మనం నిజాయితీగా అడుక్కోవాల్సిన మరో ప్రశ్న, ఇది ప్రేమా, లేక నా లోపల ఉన్న అశాంతిని, నా భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను ఇంకొకరిని వాడుకోవడమా? ఒక్క విషయం గుర్తుంచుకోండి, అసలైన పరీక్ష మనం ఎంత బలంగా ఫీలవుతున్నామనేది కాదు, అసలు ఆ బంధం మనల్ని ఎలాంటి వ్యక్తిగా మలుస్తుందనేదే అతి ముఖ్యం. ఫైనల్గా ఈ ఒక్క శక్తివంతమైన విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రేమలో నిలబడటానికి మీరు అదృశ్యం కావలసిన అవసరం లేదు. నిజమైన ప్రేమ మిమ్మల్ని చిన్నబుచ్చదు, మిమ్మల్ని సంపూర్ణులను చేస్తుంది.